చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవ, ఈ సాయంత్రం మీ సన్నిధిలోకి వచ్చాం ప్రభా. యోబు నుంచి మేము పాఠాలు నేర్చుకుంటూ వచ్చాం. తాను దేని నుంచి దూరంగా ఉన్నాడో, దేన్ని తాను తన జీవితంలో అన్వయించుకుంటూ చేసుకుంటూ వచ్చాడో, తద్వారా ప్రభా ఎందుకు ఆశీర్వదించబడ్డాడో మా ముందు చక్కగా మీరు బోధించారు, వివరించారు. మీకు చాలా వందనాలు ప్రభా. మేము పొద్దునుంచి యోహాను సువార్తలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు కూడా ప్రభా మరొక సంభాషణ చూడాలని ఇష్టపడుతున్నాం ప్రభా. నాయన, భారతదేశంలో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో యేసుక్రీస్తు గురించి ఓ పెద్ద ప్రశ్న వచ్చేసింది. యేసుక్రీస్తు ఎవరు అని. అందుకే ప్రభా, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నువ్వెవరో మేము తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని, ఈ వాక్యాన్ని మాకు దీవెనకరంగా చేయమని యేసే నామములో అడుగుచున్నాం తండ్రి. మనం ఉదయం యోహాను సువార్త కాస్త పరిచయం లాగా ఇచ్చి ఒక సంభాషణ మనం చూడటం జరిగింది. చాలా క్విక్గా చెప్పాలి అని అంటే కనుక, యోహాను సువార్త 21 అధ్యాయాలు, 3 ఏళ్ళు, 3 విషయాలు, ఒక్కొక్క విషయానికి 7 ఉదాహరణలు. మొదటిది 7 సూచనలు, రెండోది 7 సంభాషణలు, మూడోది 7 సవాళ్ళు. పొద్దున్న ఒక సంభాషణ చూసాం, నికోదేముకిను యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి సంభాషణ. అలాంటి సంభాషణలు 7 ఉన్నాయి. 7 సూచనలు ఉన్నాయి. 7 అద్భుత కార్యాలు యేసు ప్రభు వారు చేశారు. అంటే చేసిన వాటిలో 7 మనకు చూపించారు. అవి చూపించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అని ఆయన రుజువు చేయాలని ప్రయత్నం చేశాడు. ఎవరు? యోహాను గారు మిగిలిన 3 సువార్తికుల్లాగా రాయలేదు. ఈయన కోర్టులో ఒక లాయర్ గారు ఒక కేసుని వాదించినట్లు రాశారు. కోర్టులో ఒక లాయర్ గారు యేసు అనే ఆయన క్రీస్తు, యేసు అనే చరిత్రలో ఉన్నటువంటి ఒక మనిషి, ఆయన పరలోకం నుంచి ప్రత్యేకంగా పంపించబడ్డనటువంటి క్రీస్తు, ఆయన అభిషిక్తుడు, ఆయన మెస్సయ్య. ఎందుకు అని అంటే 21 కారణాలు. ఇది ఆయన వాదన అన్నమాట. ఇది ఆయన పుస్తకం. చాలా చేశాడు. అవన్నీ రాయటానికి ప్లేస్ సరిపోదు. కాబట్టి ఇవెందుకు రాస్తున్నానంటే, ఈ ఒకే ఒక ఉద్దేశం, యేసు క్రీస్తు అని మీరు గుర్తించాలి. ఆ విధంగా మీరు విశ్వసిస్తే మీకు నిత్య జీవం ఉంటుంది అనేది ఆయన యొక్క వాదన. ఈరోజు మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో చాలా ఫేమస్ సంభాషణ. బహుశా మీరు కొన్ని వందల వర్తమానాలు వినుండొచ్చు. సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడినటువంటి ఆ సన్నివేశం. కానీ నేను చూసేటువంటి విధానం కొంచెం వేరుగా ఉంటుంది. అంటే నేనేమి మర్మాలేమి చెప్పను, కాకపోతే నేను దాంట్లో సెలెక్టివ్గా కొన్ని తీసుకొని యేసుక్రీస్తుని మీకు పరిచయం చేయాలి అని అనుకుంటున్నాను. హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు ఎవరు? తెలుగు రాష్ట్రాల్లో యేసై గురించి ఒక పెద్ద దుమారం రేగింది. యేసు ప్రభు యొక్క గుర్తింపు, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం, యేసు ప్రభు ఎవరు అనే దగ్గర చాలా రకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు వచ్చాయి. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి చిత్రాన్ని యేసు ప్రభు గురించి గీసేయటం మొదలుపెట్టారు. కానీ మీకు ఒక విషయం చెప్తాను చూడండి. యేసు ప్రభు గురించి మనం తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్తే మనకి సరిగ్గా తెలియదు, లేకపోతే పండితుల దగ్గరికి వెళ్తే సరిగ్గా తెలియదు. యేసు ప్రభు గురించి దేవుడు మనకి 4 ముఖ చిత్రాలు ఇచ్చాడు. యేసు ప్రభు వారి గురించి దేవుడు పరిశుద్ధాత్ముడు ద్వారా 4 ముఖ చిత్రాలు ఇచ్చాడు, 4 కోణాలు ఇచ్చాడు, 4 దృక్పథాలు ఇచ్చాడు. 4 సైడ్స్ నుంచి ఈ నలుగురు చూసి మనకి రాసి ఇచ్చారు. ఆ నలుగురు రాసిన దాన్నే 4 సాక్ష్యాలు అని అంటాం, 4 సువార్తలు అని అంటాం. కాబట్టి ఇక ప్రపంచంలో ఎవరు ఏది చెప్పినా కూడా సువార్తల్లో చూపించినటువంటి క్రీస్తుకి అవి సరితూగుతుందా లేదా అనేది చూసుకోవాలి. మీ దగ్గరికి పెద్ద పండితుడు వచ్చి యేసు ప్రభు ఇది అని చెప్తే కనుక కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఆగండి, సువార్తల్లో అలాగే ఉందా? యేసు ప్రభు గురించి 4 రాశారు కదా, వాళ్ళు రాసింది అలాగే ఉందా? ఒకవేళ లేదు అని అంటే నేను తీసుకోను. ఎందుకనంటే మీరు బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, బాగా పేరున్న వాళ్ళు అయి ఉండొచ్చు, మీ వెనకాల పెద్ద మంది ఉండొచ్చు. కానీ యేసు ప్రభు గురించి ఈ 4 తెలిసినంత మనకి ఇప్పుడున్నటువంటి వాళ్ళలో ఎవరికీ తెలియదు.
వాళ్ళు మనకి ఆయన గురించి ఇవ్వటం అనేది జరిగింది. సరే, ఒక కోణంలో దాన్ని చూస్తే బాగుంటుంది. ఎందుకనంటే మనకి యేసు ప్రభు గురించి నేను చెప్తాను అని అంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అందుకనే నేను ఒక స్టోరీ లైన్లోంచి యేసు ప్రభుని మీకు పరిచయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆర్థర్ క్యానన్ డాయిల్, ఆయన పేరు ఆర్థర్ క్యానన్ డాయిల్. ఇంగ్లాండ్ దేశానికి పైన స్కాట్లాండ్ ఉంటుంది. స్కాట్లాండ్ అనే దేశంలో ఆయన ఒక నావలిస్ట్ అంటారు. మనకి ఇదివరకు ఎద్దనపూడి సులోచన రాణి, మధుబాబు ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు నవలా రచయితలు. ఈయన కూడా అలాంటి నవలా రచయిత. ఓకే, ఇప్పుడు నవళ్ళు పెద్ద ఎక్కువ లేవు. ఇప్పుడు అన్ని సినిమాలు లేకపోతే సీరియల్స్ చేస్తూ ఉంటారు కదా. కాబట్టి సినిమాల వెనకాల, సీరియల్స్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల్ని ఊహించుకోవచ్చు. ఆయన ఊహించి కథలు రాసేటువంటి వాడు. అయితే ఆయన బాగా పేరు ప్రఖ్యాతులు గడించిన వాడు కాబట్టి చాలామంది మిత్రులు ఉన్నారు. అంటే చాలామంది మిత్రులు ఉన్నారంటే డబ్బున్నవాడు. ఇంగ్లాండ్ దేశంలో స్టీల్ ఫ్యాక్టరీకి ఓనర్, లేకపోతే పేపర్ ఇండస్ట్రీకి ఓనర్, ఇలాగా దగ్గర దగ్గర 12 మంది బాగా డబ్బున్న వాళ్ళు, కోటీశ్వరులు తనకి మిత్రులు ఉన్నారు. అయితే ఒకరోజు ఏం చేశాడంటే ఈ 12 మందికి పొద్దున్న 6 గంటలకి ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏమని టెలిగ్రామ్ ఇచ్చాడంటే, అన్నీ బయటపడిపోయి పారిపోండి, అన్నీ బయటపడిపోయి పారిపోండి అని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ టెలిగ్రామ్ ఇచ్చినటువంటి 3 గంటలకి ఆయన 12 మంది మిత్రులకి ఫోన్ చేస్తే, అయితే స్విచ్ ఆఫ్ చేసింది, లేకపోతే కవరేజ్ ఏరియాలో లేదు. 12 మంది కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. 12 మంది కూడా పారిపోయారు. ఇది జరిగినటువంటి విషయం. అయితే ఆర్థర్ క్యానన్ డాయల్ నవ్వుకోవటం మొదలుపెట్టాడు. మనిషి ఇలాంటి వాడనమాట అని. ఎందుకు అనంటే ఆ టెలిగ్రామ్ పంపించింది ఆయన ఏప్రిల్ ఫూల్స్ డే రోజు, ఏప్రిల్ 1వ తారీఖు. మీకు తెలుసు కదా, ఏప్రిల్ ఫూల్ సరదాగా చేసుకుంటాం. ఆ విధంగా ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఆయన ఏప్రిల్ 1వ తారీఖు పంపించినటువంటి టెలిగ్రామ్. కానీ వాళ్ళకి భయం వేసి పారిపోయారు, అన్నీ బయటపడిపోయినాయి అని. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ, ఇంక్లూడింగ్ మీ, మనందరికీ ఎవరికీ తెలియనటువంటి విషయాలు మనలో కొన్ని ఉన్నాయి. ఎవరికీ తెలియని, ఎవరికి అని అన్నప్పుడు ఇంకెవరికి తెలియదు. అది నోబడి నోస్. ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. నీకొక్కదానికే తెలుసు నీకు జరిగిందేంటో, నీకొక్కదానికే తెలుసు, నీకొక్కడికే తెలుసు నువ్వేం చేశావు. అది నీకొక్కడికే తెలుసు. అది లోన ఉండిపోయినటువంటి ఒక అగ్నిపర్వతం లాంటిది, పడుకున్నటువంటి అగ్నిపర్వతం లాంటిది, నిద్రపోతున్నటువంటి అగ్నిపర్వతం లాంటిది. అది ఎప్పుడు పగులుతుందో తెలీదు, ఎలా పగులుతుందో తెలీదు. ఆ భయం మనకి ఎప్పుడు ఉంటుంది. ఇది మన గతం గురించి మనకున్నటువంటి భయం. మనం ఎప్పుడు కూడా గతంలోకి తొంగి చూస్తే మనం సాధించిన విజయాలు గుర్తుకురావు, మనం సంపాదించినటువంటి గొప్ప గొప్ప విషయాలు గుర్తుకురావు, ఓడిపోయిన సన్నివేశాలు గుర్తొస్తాయి, మనకి ఎవరైనా తిట్టినటువంటి సన్నివేశాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇది మనకి గొప్ప ఆవేదన కలుగుతూ ఉంటుంది. అది మనల్ని నీడలాగా వెంటాడుతూ ఉంటుంది. విలియం షేక్స్పియర్ ఏమంటాడంటే, నీ గతం నీ నీడ అని అన్నాడు. నీ గతం నీ నీడ అని అన్నాడు. అది నీ వెంటే ఉంటుంది, నీ నీడ ఎప్పుడు నీతోనే ఉంటుంది. అయితే నీ గతం నిన్ను విడిచిపెట్టేది ఎప్పుడు, నీ నీడ ఎప్పుడు విడిచిపెట్టుద్దంటే, నువ్వు కాఫిన్ బాక్స్లోకి వెళ్ళినప్పుడు, సమాధి పెట్టిలోకి వెళ్ళినప్పుడు ఇక నీడే ఉండదు అని అంటాడు. కాబట్టి చచ్చిపోయేదాకా మనతో మన గతం వస్తూనే ఉంటుంది. ఈ గతం మనల్ని పీడిస్తూ ఉంటుంది. ఈ గతం భయాన్ని కలిగిస్తుంది. ఈ గతం నిద్ర పట్టకుండా చేస్తుంది. ఈ గతాన్ని తప్పించుకోవడానికి సినిమాలు చూసేవాళ్ళు కొంతమంది, మందు కొట్టేవాళ్ళు కొంతమంది, ఫ్రెండ్స్తో మాట్లాడేవాళ్ళు కొంతమంది, ఏమీ చెయ్యలేక ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండేవాళ్ళు మరి కొంతమంది. ఆ జాతిలో, ఆ జాబితాలో మీరు ఉండుంటారు అని నేను అనుకుంటాను. ఎప్పుడు కూడా గతం మనల్ని ఒంటరి వాళ్ళు చేస్తుంది. ఒంటరి వాళ్ళు అని అంటే నువ్వు ఒక్కడివే గదిలో కూర్చున్నావు అని కాదు. నీ చుట్టూ 10 మంది ఉన్నప్పటికీ కూడా ఎవరితో రిలేట్ అవ్వలేకపోతే దాన్ని ఒంటరితనం అంటాం. ఇంకొక పచ్చి భాషలో చెప్పాలంటే, ఈ మధ్యకాలంలో అంటే ఒక 20-25 సంవత్సరాల నుంచి మనకు వచ్చినటువంటి కొత్త ప్రవృత్తి ఏంటి అని అంటే, మనిషిని కళ్ళల్లోకి చూసి మాట్లాడే గుణం పోయింది. ఇది వరకు ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం, వాళ్ళ ముఖములోకి చూస్తాం, వాళ్ళ యొక్క నవ్వును చూస్తాం, వాళ్ళ యొక్క మాటలు వింటాం. ఇది మనకి ఇదివరకు ఉన్నటువంటి అనుభూతి. ఇప్పుడు అలాగ లేదు.
ఒక నలుగురు కూర్చుంటే నలుగురు 4 మొబైల్స్ చూస్తూ ఉంటారు. అది మీరు చేసేటువంటి పని. మనుషులతో మాట్లాడటానికి ఇష్టం ఉండదు. మీకు ఎవరూ లేనట్లు, మీరు ఒంటరి వాళ్ళు అన్నట్లు, పక్కనున్న వాళ్ళతో మాట్లాడటం చేతగాక ఎక్కడో ఉన్న వాళ్ళకి హాయ్ హౌ ఆర్ యూ అని పెడతారు. ఎవరు మాట్లాడటానికి లేరన్నట్లు, మీరు ఒంటరి వాళ్ళు అన్నట్లు. అయితే ఎక్కడో ఉన్న వాళ్ళకు హాయ్ హౌ ఆర్ యూ అని ఎందుకు పెట్టారు? పక్కన ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడచ్చు కదా. మాట్లాడలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళతో మాట్లాడితే నీ ముఖ కవళికల్లో నువ్వేమీ దాచుకోలేవు. నీ ముఖ కవళికల్లో నీ హృదయంలో ఉన్నదాన్ని వాళ్ళకి కనబడిపోద్ది. అయితే ఎక్కడో ఉన్న వాళ్ళకి నువ్వు నవ్వుతున్నప్పుడు ఏడుస్తున్నటువంటి బొమ్మ పంపించవచ్చు. నువ్వు ఏడుస్తున్నప్పుడు నేను నవ్వుతున్నాను అని కూడా పంపించవచ్చు. నీ నిజ రూపాన్ని దాచిపెట్టుకోగలిగేది వర్చువల్ కెమెరాలో, నీ నిజ రూపాన్ని దాచిపెట్టుకోగలిగేది టెక్స్ట్ మెసేజెస్లో, నీ నిజ రూపాన్ని దాచిపెట్టగలిగేది నీ యొక్క మొబైల్ సంభాషణలో, కానీ నిజ సంభాషణలో కాదు. ఆ ఒంటరితనానికి మనం గురైపోయాం. ఆ ఒంటరితనంలో మనం బతుకుతున్నాం. మనలో చాలామందికి స్నేహితురాలు మన మొబైలే. అదే కనుక లేకపోతే ప్రాణం పోయినట్లు ఉంటుంది. ఎందుకని ప్రాణం పోయినట్లు ఉంటుంది? మీరు మొబైల్కి ఏమి ఎడిక్ట్ అని నేను అంటలేదు. నేను మిమ్మల్ని విసిగించట్లేదు. వాస్తవానికి వస్తున్నాను, రూట్ కాజ్లోకి వస్తున్నాను. ఏంటో తెలుసా? ఒంటరితనం. ఈ ప్రపంచంలో అతిపెద్ద జబ్బు ఒంటరితనం. అతిపెద్ద జబ్బు ఒంటరితనం. ఒంటరితనం తీవ్ర స్థాయికి వెళ్తే మనకి నిరాశ ఉంటుంది. అంతకంటే తీవ్ర స్థాయికి వెళ్తే చచ్చిపోవాలనిపిస్తుంది. అంతకంటే పై స్థాయికి వెళ్తే సూసైడల్ థాట్స్ ఉంటాయి. ఇక్కడ కూర్చున్న చాలామంది నేను చచ్చిపోతే బాగుండు అన్న వాళ్ళు 90% మంది ఉంటారు. 90% మంది ఉంటారు. మీలో కొంతమంది చచ్చిపోవటానికి ప్రయత్నం కూడా చేస్తున్న ఉంటారు. మీలో కొంతమంది చచ్చిపోతే బాగుండు అని నోటితో కూడా అనుండి ఉంటారు. ఎందుకు వచ్చింది ఆ మాట? మీ గతం మిమ్మల్ని ఎంతగా ఒత్తిడిలోకి తీసుకెళ్ళిందంటే చచ్చిపోతే బాగుండు అని అనిపించింది. అది మనకున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న సన్నివేశం 1998-99 ఆ ప్రాంతంలో ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది, హాలీవుడ్. నేను సినిమా చూడలేదు. ఆ సినిమా కంటెంట్ ఏంటో కూడా నాకు తెలియదు. కానీ నాకు ఒకటి గుర్తుంది. ఏంటనంటే ఆ సినిమా టైటిల్, ఆ సినిమా పేరు కింద దాని ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుంది. ఆ రెండు నాకు గుర్తున్నాయి. ఆ సినిమాలో అప్పట్లో అమెరికాలో నెంబర్ 1 హాలీవుడ్ యాక్టర్, ఆ తర్వాత కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నర్ అయ్యాడు. ఆయన పేరు ఆర్నాల్డ్ స్క్వాజ్నెగర్. ఆయన నటించినటువంటి సినిమా, ఆయన చాలా గొప్ప గొప్ప సినిమాల్లో నటించాడు. ఆయన నటించినటువంటి సినిమా పేరు ఏంటంటే ఇరేజర్. సినిమా పేరు ఇరేజర్ అంటే ఏంటి అని అంటారేమో. మన పిల్లలు బడికెళ్ళే వాళ్ళు పెన్సిల్తో రాసినప్పుడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని తుడపడానికి ఉపయోగించేటువంటి రబ్బర్ని ఇరేజర్ అంటారు. ఆ సినిమా పేరు ఇరేజర్. దాని కింద ఉన్నటువంటి ట్యాగ్ లైన్ ఏంటంటే, నా గతాన్ని ఎవరైనా తుడిచేయగలరా? క్యాన్ ఎనీబడి రిమూవ్ మై పాస్ట్? క్యాన్ ఎనీబడి రిమూవ్ మై పాస్ట్? క్యాన్ సంబడి రిమూవ్ మై పాస్ట్? నా గతాన్ని తుడిచేవాడు ఎవడైనా ఉన్నాడా? నా జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని ఇవ్వగలిగేవాడు ఎవరైనా ఉన్నాడా? ఈజ్ దేర్ సంబడి హూ కెన్ గివ్ ఎ న్యూ బిగినింగ్? ఒకవేళ ఈరోజు దేవుడు నాకు కనబడి, ఎడ్వర్డ్ నీకేం కావాలి అని అంటే, దేవా ఈ జీవితాన్ని మళ్ళీ జీవించడానికి నాకు ఒక బిగినింగ్ ఇస్తావా? నేను చేసినటువంటి తప్పులు చెయ్యను, నేను వెళ్ళినటువంటి చోట్లకు వెళ్ళను, నేను ప్రయత్నం చేసినటువంటి ఆ దరిద్రమైనటువంటి ప్రయత్నాలు మళ్ళీ చేయను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను బయటికి చెప్పట్లేదు నా ప్రయత్నాలు విఫలమైనవి అని. నేను బయటికి చెప్పట్లేదు నేను చేసినటువంటి అన్ని కూడా నాకు నష్టాన్ని కలిగించినాయి అని. నా మీద ఒక చెరగని ముద్ర గీసేసింది అది. దాన్ని ఎవరు తొడపలేరు. నోబడీ క్యాన్ క్లీన్ మై హార్ట్. నా హృదయాన్ని తుడిచేవాడు ఎవడో లేడు. నా గతాన్ని కడిగేవాడు ఎవడో లేడు. ఇది మనకున్నటువంటి పరిస్థితి. అలాంటి స్థితిగతుల్లో మనకి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వగలిగేవారు ఎవరైనా ఉన్నారా? క్యాన్ సంబడి గివ్ మీ ఎ న్యూ బిగినింగ్? ఒక కొత్త ఆరంభాన్ని ఎవరైనా ఇవ్వగలరా? ఆ ఆరంభం ఎలా ఉండాలి అనంటే ఏమాత్రం బాధ లేకుండా ఉండాలి. మీకు వైకుంఠపాళి తెలుసు కదా, వైకుంఠపాళి. ఇప్పుడున్నటువంటి తరానికి వైకుంఠపాళి తెలియదు. ఇప్పుడున్నటువంటి తరం వారు వైకుంఠపాళి ఒకవేళ ఆడితే దాన్ని ఏమని ఆడతారంటే స్నేక్స్ అండ్ లేడర్స్ అని ఆడతారు. పాములు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి,
1 నుంచి 100 దాకా మనం పాచికలేసి పైకి వెళ్తూ ఉంటాం. అయితే దాంట్లో 97 దగ్గర ఒక పాము ఉంటుంది, 97 దగ్గర ఒక పాము ఉంటుంది. ఇంకా 2 మెట్లు దాటితే నువ్వు ఫైనల్కి వెళ్తావు. అయితే ఆ 97 దగ్గర ఆ పాము కనుక మింగితే నువ్వు వచ్చేది మళ్ళీ 1 దగ్గరికి. అయితే అది నీకు చాలా బాధ కలిగిస్తుంది. కానీ ఈరోజు నువ్వు అడుగుతుందేంటి తెలుసా? ఐ వాంట్ టు స్టార్ట్ అగైన్. ఐ వాంట్ టు స్టార్ట్ అగైన్. నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నాను. క్యాన్ దేర్ బి ఎ చాయిస్? నాకు అలాంటి అవకాశం దొరుకుద్దా? ఇది మనకున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబుగా మనము సమరీ స్త్రీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే యోహాను సువార్త 4వ అధ్యాయం. మీకు బాగా తెలిసినటువంటి సన్నివేశం. కాకపోతే నేను చేసే పనేంటో మీకు చెప్తాను. ఏంటి అనంటే, ఈ కథను నేను ముక్కలుగా చదువుతాను. ముక్కలుగా స్టోరీ మొత్తం తెలుసు అనంటే ఏంటి అనంటే, యేసు ప్రభువు వారు సమరయ అనేటువంటి రాష్ట్రం గుండా వెళ్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం దాహం అయింది. ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఒక అమ్మాయి ఒంటరిగా వచ్చింది. ఆ అమ్మాయిని అడిగాడు, నాకు నీళ్ళు ఇవ్వని. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. నువ్వేంటి నన్ను నీళ్ళు అడుగుతున్నావు? నువ్వు యూదుడు కదా, నువ్వు అబ్బాయి కదా అని అన్నది. అప్పుడు ఈయన అన్నాడు, నీవెవరో తెలిస్తే గనక నువ్వే నన్ను నీళ్ళు అడుగుతావంటే, ఊరుకో, నీ దగ్గర బకెట్ లేదు, ఏమి లేదు, నువ్వు ఎప్పుడే నీళ్ళు అడిగావు నన్ను, నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావు? లేదమ్మా, నేనెవరో నీకు తెలిస్తే కనుక నీవు అలా అడగు, నేను ఇచ్చి నీళ్లు తాగితే మళ్ళీ దప్పికొనవు అని అంటే, ఆ నీళ్లు భయ నా దప్పిక పోయిందంటే నేను జీవితంలో ఇంకెప్పటికెక్కడ బావిల దగ్గరికి నీళ్లు కోసం రాను అని అంటే, ఇస్తాను, నీవు భర్తను తీసుకొని రా అని అంటే, నాకు భర్త లేడుగా అని అంటే, నువ్వు చెప్పింది నిజమే, భర్త లేడని, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ భర్త, ఇప్పుడున్నవాడు 6వ వాడు అని అంటే, వెంటనే నువ్వు ప్రవక్తవా, ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? ఇలాగ సంభాషణ కొనసాగింది. ఆమె థియాలజీలోకి వెళ్ళింది. అయ్యా, మా పూర్వీకులు చెప్పారు, మేము ఆ కొండ మీద ఆరాధించాలా, ఈ కొండ మీద ఆరాధించాలా? యేసు ప్రభు అన్నారు, ఒక దినం వస్తుందమ్మా, కొండల మీదకి వెళ్ళక్కర్లేదు, నీ గుండెల్లో ఆరాధించుకుంటే సరిపోద్ది, ఆత్మతోనూ సత్యంతోను. అయ్యా, ఇదంతా చెప్తున్నావు, నువ్వెవరు అని అంటే, నేనే ఆ మెస్సైని. ఇది స్టోరీ. ఆమె వెళ్ళి ఊర్లో వాళ్ళని తీసుకొచ్చింది. ఊర్లో వాళ్ళు యేసు ప్రభుని మెస్సైగా స్వీకరించారు. ఈ అధ్యాయంలో 3 సాక్ష్యాలు ఉంటాయి. సాక్షి నెంబర్ 1 యేసయ్య తానెవరో చెప్పాడు. సాక్షి నెంబర్ 2 సమరీ స్త్రీ ఊర్లోకి వెళ్ళి చెప్పింది. సాక్షి నెంబర్ 3 ఊర్లో వాళ్ళు యేసయ్యతో మాట్లాడిన తర్వాత సమరీ స్త్రీతో చెప్పారు, నువ్వు చెప్పావని కాదు, ఇప్పుడు మేము తెలుసుకున్నాం ఈయన రక్షకుడని. 3 సాక్ష్యాలు ఈ అధ్యాయంలో ఉన్నది. టోటల్ స్టోరీ మీ ముందు పెట్టేశాను, ఇంకా ఏమి లేదు. కాబట్టి నాకు అర్థం కాదు, నాకు తెలియదు అనేది లేదు, ఇందులో మర్మయుక్తంగా చెప్పేది కూడా ఏమీ లేదు. సో దిస్ ఈజ్ ద టోటల్ నెరేషన్ అక్కడ ఉన్నటువంటిది. అయితే దీన్ని నేను 2 సార్లు చదువుతాను, 2 times, అంటే టోటల్ పాసేజ్ కాదు, అక్కడక్కడ సెలెక్టివ్గా చదువుకుంటూ వస్తాను నేను. దాంట్లోంచి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 7వ వచనం, మీ దగ్గర బైబిల్స్ ఉంటే 7వ వచనం. సమరీ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడకు రాగా, అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. ఆఫ్టర్నూన్ 12, మధ్యాహ్నం 12 గంటలకి ఇది జరిగింది. ఆఫ్టర్నూన్ 12 అక్కడికి ఒక అమ్మాయి ఒంటరిగా వచ్చింది. నేను ఇచ్చినటువంటి ఇంట్రొడక్షన్ని నేను ఇక్కడ ఏ విధంగా కలుపుతానో చూడండి. యూజువల్గా ఆడోళ్ళు నీళ్ల కోసం పొద్దున్న వెళ్తారు, లేకపోతే సాయంత్రం వెళ్తారు. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళరు ఫర్ సెవరల్ రీజన్స్. ఒక రీజన్, కలిసి వెళ్తే కనుక కబుర్లు ఆడుకుంటూ వెళ్ళొచ్చు, ఎంత దూరమైనా సరే నీళ్లు మోసుకెళ్తే సరదాగా ఉంటుంది. రెండోది, కలిసి వెళ్తే వాళ్ళని ఎవరైనా దాడి చేస్తే కనుక వాళ్ళు ఎదురు దాడి చేయటానికి అవకాశం ఉంటుంది. అప్పట్లో ఇలా నీళ్లు కోసం వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు అమ్మాయిల్ని అత్యాచారం చేయటం కూడా ఉండేది. అందుకనేసే వాళ్ళు గుంపుగా కలిసి వెళ్ళటం అనేది వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు. అయితే పొద్దున కానీ సాయంత్రం కానీ. ఇక్కడ చూస్తే ఈమె మిట్ట మధ్యాహ్నం ఎవరూ రాని టైంలో ఒక్కతే వచ్చింది. ఇది ఒంటరితనానికి నిదర్శనం. ఎక్స్ప్రెస్డ్ లోన్లీనెస్. 2 రకాలైనటువంటి ఒంటరితనాలు ఉంటాయి. ఒక ఒంటరితనం మీలో చాలామందికి ఇప్పుడు మీలో చాలామందికి ఉండి ఉంటుంది. ఏంటి అని అంటే,
అందరితో బాగానే ఉంటారు, బాగున్నారా, కాఫీ తాగుతారా, ఇది ముఖం మీద కనబడుతుంది. కానీ లోన మాత్రం వేరే ఉంటుంది. అంటే నా మీద వ్యతిరేకత ఉంటుందని కాదు, మీలో తెలియని బాధ లోన ఉంటుంది. దాన్ని ఎవరికి చెప్పుకోరు. మనుషుల మధ్యలో సరదాగా జీవిస్తారు. క్రికెట్ ఆడదామా, లేకపోతే అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, ఇవి ఉంటాయి. బయట మాత్రం యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది. లోన మాత్రం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఉంటుంది. ఇది కొంతమందికి ఉండేటువంటి ఒంటరితనం. అలాంటి వాళ్ళు ఒకవేళ ఒంటరిగా ఇంకో వ్యక్తితో మాట్లాడితే కొద్దిసేపు హృదయాన్ని విప్పి మాట్లాడితే ఎక్కువ టైం పట్టదు. 10-15 నిమిషాల్లో ఏడవటం మొదలు పెడతారు. మీలో చాలామంది ఆ టైప్. యు గో త్రూ దట్ లోన్లీనెస్, ఆ ఒంటరితనం గుండా. ఎందుకు అనంటే మీ గతం అలాంటిది. మీకు జరగకూడదు జరిగిందేమో, లేకపోతే మీరు చేయకూడదు మీరు చేశారేమో, మీకు అనుకోంది జరిగిందేమో, లేదా తొందరపాటులో మీరు చేయకూడదు చేశారేమో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది నీ జీవితంలో అది మిగిలిపోయింది. అయితే ఈ అమ్మాయి ఒంటరిగా రావడానికి ఇష్టపడింది. మేబీ వేరే అమ్మాయిల ముఖం చూడటం ఇష్టం లేదేమో, వేరే అమ్మాయిలు ఆమెతో మాట్లాడటం ఇష్టం లేదేమో, వేరే అమ్మాయిలు ఆమెను ప్రశ్నిస్తే జవాబు చెప్పడానికి ఆమె దగ్గర ఏమీ లేదేమో. షీ ఈజ్ ఎ లోన్లీ లేడీ. షీ ఈజ్ వెరీ డేరింగ్, చాలా డేరింగ్గా వచ్చింది. ఒక్కతే వచ్చింది బాబు దగ్గరికి. యేసు ప్రభు కాకుండా అక్కడ ఒక దుర్మార్గుడు ఉంటే ఏం చేసి ఉండేవాడు? అయితే ఆమెకు ఆ భయం లేదు. ఎందుకు లేదో నాకు తెలీదు. నిండా మునిగినోడికి చలేంటి అంటారేమో, నాకు తెలీదు. బట్ ఐ వాంట్ టు జస్ట్ లుక్ అట్ ఇట్ అనలిటికల్లీ. నేను విశ్లేషిస్తూ దాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు ఆమెను యేసు ప్రభు దాహం అడిగాడు. అమ్మ నాకు నీళ్ళు ఇవ్వవా అని. 9వ వచనం, ఆ సమరీ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరీ స్త్రీనైన నన్ను దాహమునికిమ్మని ఎలాగో అడుగుచున్నావు? ఆయనతో చెప్పాను, ఏలయనగా యూదులు సమరియలతో సాంగత్యము చేయరు. గుర్తుపెట్టుకోండి, మీలో ఇది మీరు ఎప్పుడైనా టీవీ ఇంటర్వ్యూస్లో కానీ, లేకపోతే ఇంకా వేరే పబ్లిక్ డొమైన్స్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటారే, వాళ్ళ మాటలు కానీ వింటూ ఉంటే, ఒకవేళ వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా వాళ్ళ మాటలు వింటే బహుశా మీరు ఈ విధమైన కంక్లూడ్ చేస్తారేమో. ఏమన్నా తెలుసా, ఈయనంత మంచోడు ఎవరు లేడు, ఈయనంత గొప్ప గుణం కలిగిన వాళ్ళు ఎవరు లేరు, ఈమంత శ్రేష్టమైనటువంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటారేమో. వాళ్ళ మాటలు అలా ఉంటాయి, కానీ వాళ్ళ జీవితం అలా ఉండదు. మన దేశాన్ని ఏలేటువంటి రాజకీయ నాయకుల్లో ఎక్కువ శాతం మంది యొక్క క్యారెక్టర్ మంచిది కాదు. చాలా పబ్లిక్లోకి వచ్చినా కూడా వాళ్ళు ఏ మాత్రం బాధ లేకుండానే ఉంటారు. అంతదాకా ఎందుకు, నిన్న మొన్నటి దాకా కోడి పందాలు అధికారికంగా జరిగాయి. దాంట్లోకి చాలామంది నాయకులు వచ్చి ఆ కోడి పందాలు చేశారు. దాంతో వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, పందాన్ని ప్రోత్సహిస్తున్నారు, జూదాన్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ ఒకవేళ వాళ్ళ మైక్ ఇస్తే మనం యథార్థంగా ఉండాలి, మన దేశ పౌరులం కాబట్టి మనం మర్యాదగా ఉండాలి అని మాట్లాడతారే. ఈ సమరీ స్త్రీలో అలాంటి గుణాన్ని చూశాను. ఏంటండి, మీరు యూదులు కదా, మీకంటూ ఒక గీత ఉంటుంది కదా, గీత దాటి ఎందుకు వచ్చేసారు నా దగ్గరికి? ఆ విధంగా అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కొంతమంది దొంగతనం చేసేవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయంట. ఒకసారి నేను ఈ భద్రాచలం దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతానికి వెళ్ళే చోట శబరి అనే నది ఉంటుంది. ఆ నది అవతల కొండలు ఉంటాయి, 18 కొండలు ఉంటాయి, 18 కొండలు, హిల్స్. ఆ కొండల మీద ఒక జాతి వాళ్ళు జీవిస్తున్నారు, ఇప్పటికీ ఉంటారు ఆ జాతి వాళ్ళు. వాళ్ళని బోండోస్ అని అంటారు. ఇది జరిగింది 1994 ఆ ప్రాంతంలో. నా మిత్రుడు, నాకు తెలిసినట్టు ఒక ఆయన అలెక్స్ అనేటువంటి ఆయన అక్కడ డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఒక డాక్టర్. అయితే నేను అక్కడికి వెళ్ళి, ఈ బోండోస్ పైన ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ రింగ్స్ వేసుకొని ఉంటారు. ఒళ్ళు నిండా వాళ్ళకి గొలుసులు అంటే పూసల దండలు ఉంటాయి ఆడవాళ్ళైతే. మగవాళ్ళైతే ఏముండవు, వాళ్ళకి బట్టలు వేసుకోవటం తెలీదు, వాళ్ళకి బట్టలు ఉండవు. వాళ్ళు అర్థమైందా? ఆడవాళ్ళు మాత్రం గొలుసులతో పైన ఛాతీని కవర్ చేసుకుంటారు.
వారానికి ఒకసారి కిందకు వస్తారు, అగ్గిపెట్టి, నూనె, తర్వాత ఉప్పు కొనుక్కొని పైకి వెళ్తారు. కొనుక్కోవడానికి వాళ్ళకి డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు పైనుంచి టమాటాలు, రాగులు తీసుకొచ్చి ఇన్ని టమాటాలు ఇచ్చి ఒక అగ్గిపెట్టి, ఇన్ని రాగులు ఇచ్చి కొంచెం నూనె తీసుకొని వెళ్ళటం వాళ్ళకి అలవాటు. అప్పుడు మాత్రం ఆడవాళ్ళు చిన్న టవల్ లాంటిది వాళ్ళ నడుము కట్టుకొని కిందకు వస్తారు. ఇది పరిస్థితి. అలెక్స్ అన్నాడు, నిన్ను పైకి తీసుకెళ్తాను, వాళ్ళ జీవితాన్ని చూడొచ్చు అని. నేను పైకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళు తాగి డ్యాన్స్ వేస్తున్నారు. ఒక ఏదో దేవతలాగా ఉన్నది, ఒక కర్ర, దాని చుట్టూ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. ఒక అరగంట సేపు ఉన్నాం. బాగా తాగి మత్తెక్కిన తర్వాత, అన్న వెళ్ళిపోదాం కిందకి అని అన్నాడు. సరే అని కిందకి వెళ్ళిపోతున్నాను. కిందకి వెళ్ళిపోతున్నప్పుడు చెప్పిన మాటలు ఒకవేళ పైకి వెళ్తున్నప్పుడు చెప్పినట్లయితే నేను పైకి వెళ్ళి ఉండేవాడిని కాదు. అతను కిందకు వస్తున్నప్పుడు చెప్పింది ఏంటంటే, అన్న ఈరోజు ట్యూస్డే కదా, అందుకే పైకి తీసుకొచ్చానన్నాడు. అంటే ఏంటి అన్నాను. వీళ్ళు ట్యూస్డే ఉపవాసం ఉంటారన్నా అన్నాడు. అయితే వాళ్ళు ఉపవాసం ఉండటానికి మనకేంటనంటే, వీళ్ళు తినేది మనుషులనన్నా అని అన్నాడు. మనుషులు తినేవాళ్ళు, వాళ్ళకి కూడా ఒక ఎథిక్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఒక బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీని చూసి అర్థమైందా, వాళ్ళు ఏదో చాలా మంచోళ్ళు అని అనుకోక్కర్లేదు. మీ అందరూ కూడా కొన్ని పాయింట్స్లో చాలా గొప్పోళ్ళు. ఏమండి, నేను ఆదివారం సినిమా చూడను, మీరు చాలా గట్టిగా మాట్లాడతారు. అర్థమైందా? ఇప్పుడే నేను చూస్తూ ఉన్నాను, ఎవరో డీటెయిల్స్ చెప్పట్లేదు కాబట్టి డైరెక్ట్గా చెప్పగలుగుతాను. వస్తూ ఉన్నాను, ఆటోలో 3 కుర్రోళ్ళు వీడియో చూస్తూ ఉన్నారు, చిన్న పిల్లలు. వాళ్ళు ఏం చూస్తున్నారో చూద్దామని దొంగతనంగా వెళ్తా ఉంటే ఒక అతను నాతో రే అన్నాడు. ఊరుకోండి సార్, ఐ వాంట్ టు సీ ఇట్ అని అన్నాను. వెళ్ళాను. వాళ్ళు సినిమా చూస్తున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు, 3. వాళ్ళు ఏం సినిమా చూస్తున్నారు నాకు తెలియదు. ఆపేశారు. అరే ఏం చూస్తున్నారా అన్న. సినిమా కదా అన్న. లేదు సార్ ఆడుకుంటున్నాం సార్ అన్నారు. పబ్జీనా అని అన్నా. లేదు వీడు ఆడుతున్నాడు నేను చూస్తున్నా అన్నాడు. ఆ టైంలో ఒక పెద్ద ఆయన అన్న డైలాగ్, మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఈ పని చేయటం ఏంట్రా అని. అంటే మీటింగ్కి రాకపోతే ఆ పని చేయొచ్చా? నేను ఎక్కడో కల్పించి చెప్పలా, ఇప్పుడే జరిగిన విషయం అదే. ఇది మనందరం ఉపయోగించే డైలాగ్ ఇదే. నేను బైబిల్ చేత్తో పట్టుకున్నాను, అబద్ధం ఆడను. నేను చర్చిలో ఉన్నాను, అబద్ధం ఆడను. దేవుని సేవకుడు పక్కన ఉన్నాడు, నేను అబద్ధం ఆడను. ఈమె అదే టైప్, ఈమె కూడా అదే టైప్. నువ్వు యూదుడివి, నాతో మాట్లాడతావేంటి? నువ్వు అబ్బాయివి, నేను అమ్మాయిని, నాతో మాట్లాడతావేంటి? నువ్వు ఒంటరిగా ఉన్నావు, నేను ఒంటరిగా ఉన్నాను, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇలాగా? దాంతో ఆమె గొప్పది అనుకోకర్లా. బహుశా అది కూడా భయంతో అన్నటువంటి మాటేమో, అది కూడా ఒంటరితనంతో అన్నటువంటి మాటేమో. ఒంటరితనంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉండేది ప్రశ్నలే. ఏ అనంటే, ఒంటరిగా ఎవరన్నా కూర్చుంటే కనుక, ఏంటండి, ఏంటి బాగున్నారా? బాగున్నానులే, మీరెవరు, ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఎందుకని? వాయ్? ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎవరైనా చనువు తీసుకొని వాళ్ళ జీవితంలోకి తొంగి చూస్తున్నారంటే, వాళ్ళకి దగ్గర అవుతున్నారంటే భయం వేస్తుంది. అందుకనే ఆమె వద్దు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. సరే యేసు ప్రభువారు అన్నారు, అమ్మ నేను నీళ్ళు ఇస్తాను అని అంటే, ఆవిడ చూడండి ఏం మాట్లాడిందో. 12వ వచనం. కేవలం సమరయ స్త్రీని మాత్రమే అనలైజ్ చేస్తున్నాం. ముందు తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని ఆయనను అడిగాను. ఆవిడ చూడండి ఇంక్లూజివ్ అంటారు, నెమ్మదిగా ఈయన్ని కలుపుకుంది. ఎవరితో చూడండి, అక్కడ మన అనే మాట ఉంది, మన తండ్రి అయిన యాకోబు. ఎందుకు అనంటే, సమరీయులు అటు యూదులకి ఇటు అన్యులకి కలిపి పుట్టిన వాళ్ళు. ఏది అయినప్పుడు కూడా మనందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఎక్కడి నుంచి? యాకోబు గారి దగ్గర నుంచి. కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడగలను, మన తండ్రి అని నేను అనగలను, అవర్ ఫాదర్ అని నేను అనగలను. కలిపేసుకుంది, యేసు ప్రభుని కలిపి మాట్లాడుతూ ఉంది. మనం ఒకవేళ ఎవరైనా మన జీవితంలో కొంచెం సీరియస్గా మాట్లాడుతూ మొదలు పెడితే, కొంచెం వాళ్ళు మన జీవితాన్ని తొంగి చూస్తున్నాడు అనుకుంటే, మనము ప్రొటెక్షన్ కోసం, ఒక విధంగా దడి కోసం మనం మాట్లాడే మాటలు. బ్రదర్, నేను బైబిల్ ఇప్పటికి 2 సార్లు చదివేశాను, నిన్ను అడిగాను, నేను టక్కమని చెప్తావు. నేను ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తాను, నేను అడిగానా?
ఎందుకు సడన్గా చెప్పేస్తున్నావు ఆ మాటలు? ఎందుకు చెప్తున్నావు? ఈ మాటలన్నీ చెప్పడం ద్వారా ఏం చేయడానికి ట్రై చేస్తున్నావు? నువ్వు పాస్టర్వి, నువ్వు బైబిల్ చదివావు, నేను కూడా చదివా. నువ్వు ప్రార్థనలు చేస్తావు, నేను కూడా చేస్తా. ఒక విధంగా నాకు భక్తి ఉన్నది సరిపోతులే. ఈమె కూడా ఏముంటుందంటే మనందరం ఒకటే. ఆ యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని అడుగుతుంది. 15వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పి కొనకుండానట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఈ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసుప్రభువు అన్నారు తెలుసా, నేను ఇచ్చే నీళ్లు తాగితే మళ్ళీ ఇంకెప్పటికి దప్పికొనవు అని అంటే ఆవిడ అన్నటువంటి మాట. చాలాసార్లు మనం చేసేటువంటి పని కూడా ఇలా ఉంటుంది. నేను పబ్లిక్గా ఇలాంటి మీటింగ్స్కి వచ్చినప్పుడు చాలా రేర్గా ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తా. నేను చేయను. ఎందుకు చేయను అంటే నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఏంటి ఆ అనుభవాలు అంటే, ఎవరికైనా చేస్తే కనుక ఇమీడియట్గా జరిగింది, బ్రదర్ నాకు కూడా వచ్చిన ప్రార్థన చేయండి, బ్రదర్ నాకు కూడా వచ్చిన ప్రార్థన చేయండి. బ్రదర్ ఏమన్నా అట్టిపండా? ఒక అట్టిపండు ఇవ్వడానికి, లేకపోతే మరమరాలా మీకు ఏమన్నా వేయడానికి? పైగా ఒకవేళ కాదు సిస్టర్ అంటే వెంటనే ఎందుకు చేయరు ప్రార్థన? ఒకవేళ కనుక మీ గుండెల్లోకి తొంగి చూస్తే ఆ టైంలో మీరు నన్ను అనేటువంటి బూతులు తక్కువ ఉండవు. వీడు పెద్ద గర్వం, డబ్బున్న వాళ్ళకే చేస్తారు, తెలిసిన వాళ్ళకే చేస్తారు, మేము అక్కర్లో ఉన్నాం మాకు చేయొచ్చు కదా, ఇన్ని మాటలు అని ఉంటాయి. కానీ ఏంటంటే ఓ ప్రార్థన చేస్తే నాకు దీవెన వచ్చేస్తుందేమో, ఓ ప్రార్థన చేస్తే. ఇది మీరు అనుకునేది. మీ చిన్నపిల్లలను తీసుకొచ్చి మా బాబు కోసం ప్రార్థన చేయండి, మా పాప కోసం ప్రార్థన చేయండి. ఇది మీరు చేసేది. ఒక చిన్న ప్రార్థన చేస్తే పని అవుద్దేమో, లేకపోతే ఇదైతే అయిపోతుందేమో, ఇంతే మనకుండేది. నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపో బాస్, తర్వాత సంగతి తర్వాత జరుగుద్ది. ఈమె కూడా నాకు ఆ నీళ్ళు ఇచ్చేసి వెళ్ళిపో, అది ఆవిడ అన్నటువంటి మాట. తర్వాత యేసుప్రభువు వారు పెనిమిటిని తీసుకొని రా, అది ఇది అని చెప్పిన తర్వాత ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. నేను యాక్చువల్గా ఆ మాట చూపించాలని చదివించాను. నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. యేసు ప్రభు వారు యాక్చువల్గా ఆ అమ్మాయి జీవితాన్ని బయటపెట్టేశాడు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు పెనిమిటి కాదు. జాగ్రత్త వినండి. ఈ సమరి స్త్రీ వేశ్య కాదు, షీఈస్ నాట్ ఏ ప్రాస్టిట్యూట్. వేశ్య కాదు. ఎందుకు కాదన్నానంటే, వేశ్య దగ్గరకు వచ్చేటువంటి మొగోళ్ళు వాళ్ళు పెనిమిట్లు కాదు, వాళ్ళు కస్టమర్లు. వాళ్ళు పని ముగించుకొని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి వాళ్ళని పెనిమిట్లు అనరు. కొంతమందికి ఒకవేళ ఒక రాత్రి ఒకడితో గడిపితే మళ్ళీ జీవితంలో ఆడి ముఖం చూడకపోవచ్చు, వాడెవడో కూడా తెలియకపోవచ్చు. అలాంటి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. అయితే ఈమె అలాంటిది కాదు. 5 పెనిమిటి ఏ విధంగా ఉంటాడో ఆమెతో వాళ్ళు అలా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడున్నవాడు కూడా 6వాడు అలాంటోడు. ఈమెను మన జీవితంలోకి ఒక విధంగా ఈమెలో నన్ను నేను చూసుకోగలనా అని అనుకోవాలనుకుంటే ఈ ఏరియా ఒకటి సింక్ అవుతుంది. అని అంటే మనలో చాలామందికి చాలా అంటే చిన్న వయసు నుంచి, మేబీ టీనేజ్ నుంచే కొన్ని కోరికలు పుడతాయి. ఒక అబ్బాయిని చూసినప్పుడు అమ్మాయికి, ఒక అమ్మాయిని చూసినప్పుడు అబ్బాయికి. అది కొన్నిసార్లు ఒక రిలేషన్లోకి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం ఉంటుంది. లవ్ లెటర్లు రాయటం ఉంటుంది, మెసేజ్లు పంపించుకోవటం ఉంటుంది, రిలేషన్లో కొనసాగుతారు. నాకేం తెలీదు అనొద్దు అడ్డాల పాలెం వాళ్ళు. మీరు అనొద్దు ఆ మాట, ప్లీజ్ వినండి. నేను మిమ్మల్ని తిడుతూ ఈ మాటలు చెప్పట్లా, వాస్తవాన్ని తీసుకొస్తున్నాను. సమరీ స్త్రీ కథను పబ్లిక్గా ఎందుకు యేసుప్రభు వారు పరిశుద్ధాత్ముడి ద్వారా మనకి ఇచ్చాడు ఏంటంటే, మనలో చాలామందికి అది సింక్ అవుతుంది, అది సెట్ అవుతుంది. అందుకని కాబట్టి నువ్వు మేబీ ఒకళ్ళతో రిలేషన్లో ఉన్నావు. రిలేషన్ అని అంటే సెక్స్ చేసేసావు అని నేను అంటలేదు. చేసి ఉండొచ్చు, చేయి ఉండకపోవచ్చు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము, ఇతనే నాకుంటే బాగుంటుంది, ఈమె నాకుంటే బాగుంటుంది అనుకున్నాము. కొన్ని రోజుల తర్వాత ఏదో గొడవ వచ్చింది, వదిలేసావు, ఇంకోటి దగ్గరికి వెళ్ళావు, వదిలేసావు, ఇంకోటి దగ్గరికి వెళ్ళావు. ఆ రిలేషన్లో ఉన్నప్పుడు నీ ఊహల్లో, నీ కోరికల్లో బహుశా నువ్వు కొంచెం ప్రార్థన చేసే వ్యక్తి అయితే ప్రార్థనలో ఇతనే నా భర్త, ఈమె నా భార్య అని కూడా ఉంటావు. దట్స్ వాట్ ద సీన్ ఇస్.
5గురిని మార్చింది ఆమె. ఒకవేళ కనుక మీకు ఓపిక ఉంటే, 1 గంట టైం ఉంటే, ఫేస్బుక్లో చాలా ప్రొఫైల్స్ ఉంటాయా, ఫేస్బుక్లో పేజెస్ ఉంటాయా, మీకు తెలియని వాళ్ళ పేజీలన్నీ చూస్తే వాళ్ళకంటూ ఒక స్టేటస్ ఉంటుంది. ఆ స్టేటస్ చూడండి, కొన్ని స్టేటస్లో హార్ట్ కనబడుతుంది, కొన్ని స్టేటస్లో పగిలిపోయిన హార్ట్ కనబడుతుంది, కొన్ని స్టేటస్లో కన్నీరు కారుస్తున్న హార్ట్ కనబడుతూ ఉంటుంది. ఏంటిది? ఇది ఒక స్టేటస్. ఈరోజు నేను రిలేషన్లోకి వచ్చాను, అది హార్ట్. ఈరోజు రిలేషన్ బ్రేక్ అయ్యాను, హార్ట్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిన రిలేషన్ గురించి ఏడుస్తున్నాను, కన్నీరు. ఎన్ని రకాలైనటువంటి స్టేటస్లు కనబడతాయో. మీరు ఒకవేళ మీ గతం ఒక 5 ఏళ్లలో మీరు మార్చిన స్టేటస్లు, 5 ఏళ్లలో మీరు పెట్టినటువంటి థంబ్నెయిల్స్ ఒకసారి ఆలోచించండి. దట్ స్పీక్స్ అబౌట్ యువర్ లైఫ్. దట్ స్పీక్స్ అబౌట్ యువర్ లైఫ్. ఈ అమ్మాయి 5 సార్లు ప్రొఫైల్ పిక్చర్లు మార్చింది. ఇప్పుడు 6వ ప్రొఫైల్ పిక్చర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే పెనిమిటి కాడు అనేది లీగల్లీ రైటే. నేను పెళ్లి చేసుకోలేదుగా. యేసు ప్రభు వారు అన్నాడు, నువ్వు చెప్పింది కరెక్టే, పెనిమిటి కాదు, కానీ పెనిమిట్లు ఉన్నారు నీకు. భర్త కాదాళ్ళు, లీగల్లీ యువర్ రైట్, కానీ మోరల్లీ వాళ్ళని భర్తలాగా చూశాను, అందుకనే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అని అంటే ఆవిడ ఒప్పుకుంది. ఎలా తెలుసు ఒప్పుకుందని? అయ్యా, ఇంత విషయాలు నీకు ఎలా తెలుసు? నా లైఫ్లోకి నువ్వు ఎలాగొచ్చేయగలిగావు? హౌ కుడ్ యూ కమ్ ఇన్ సైడ్? ఆర్ యు అ ప్రాఫిట్? దీంతో మీకేమర్థం అవుతుంది? ఈ సమరయ స్త్రీ మనం అనుకున్నట్లు బజారు మనిషి ఏం కాదు. ఆవిడికి లేఖనాలు తెలుసు, ఆవిడికి చరిత్ర తెలుసు, ఆమెకు కొద్దో గొప్ప ఆమెకు ఆ సంస్కృతి గురించి కూడా తెలుసు. కాబట్టి చెప్పింది, నువ్వు ప్రవక్తవా అని ఆమె అడగటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆమె ఎంత తెలివిగలదో మనం ఉపయోగించే తెలివితేటలే ఉపయోగించింది. ఏమండి, మాకు ఒకటి ఉన్నది, ఏంటనంటే మెస్సయ్య వస్తాడని, వస్తే కనుక ఆ కొండ మీద ఆరాధించాలా, ఈ కొండ మీద ఆరాధించాలో మాకు తెలియదు కదా, ఆయన వస్తే చెప్తాడని. ఆమె ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు ఆమె గురించి పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. పర్సనల్ క్వశ్చన్స్, నీ భర్త అనే పర్సనల్ క్వశ్చన్స్. ఆ పర్సనల్స్లోంచి జనరల్లోకి తీసుకొచ్చేసింది ఆమె. జనరల్లోకి తీసుకొచ్చి థియాలజీ అడుగుతుంది ప్రశ్నలో. మెస్సయ్య వస్తాడంట కదా అని థియాలజీ. నేను చాలా యూత్ మీటింగ్స్కి వెళ్తాను కదా, యూత్ మీటింగ్స్లో ఒక గంభీరమైనటువంటి వర్తమానం ఇచ్చి, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఒక వర్తమానం ఇచ్చి, సాల్వేషన్ వర్తమానం ఇచ్చిన తర్వాత Q&A పెడితే కనుక వాళ్ళు అడిగేటువంటి కొన్ని క్వశ్చన్స్ నాకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, వాళ్ళకి గాయమైంది, కానీ వాళ్ళు తట్టుకోలేక తప్పుదావ పట్టించడానికి అడిగేటువంటి ప్రశ్నలు. అయ్యా, కయ్యూను గారి భార్య ఎవరు? ఎందుకు అడిగారు? నేను దాన్ని హాస్యాస్పదంగా తీసుకోవట్లా. ఎందుకు అడిగారు ఆ ప్రశ్న? ఆ ప్రశ్నలో మనము డిస్కస్ చేస్తూ ఉన్నాం అనుకో, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకో తెలుసా? అది ఒక సబ్జెక్ట్, నాకు అతీతమైనటువంటి సబ్జెక్ట్, నా మీద ఎలాంటి ప్రభావం చూపించినటువంటి సబ్జెక్ట్. ఇక్కడ ఈమె అదే చేసింది, థియాలజీలోకి వెళ్ళిపోయింది. అయ్యా, ఒక కాలం వస్తుందంట కదా, అది ఇదనంటే యేసు ప్రభు వారు ఆమెను ఇరకాటంలో పెట్టి, అది నేనే అని అన్నాడు. హాఫ్ ద టైం అయిపోయింది. సమరయ స్త్రీ గురించి చూశాను మొదటి నుంచి చివరి దాకా. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం. యేసు ప్రభు గురించి చూడాలి అనుకుంటున్నాను. సమరయ స్త్రీలో బహుశా మిమ్మల్ని మీరు చూసుకొని ఉండొచ్చు, ఒక చోట కాకపోతే ఒక చోట. ఒంటరితనం దగ్గర చూసుకున్నారా? రిలేషన్షిప్స్ మార్చుకోవటం దగ్గర చూసుకున్నారా? ఎవరితో మాట్లాడలేనటువంటి గుణాల దగ్గర చూసుకున్నారా? లేకపోతే కొన్ని పవిత్రమైనటువంటి పనులు చేస్తూ నేను పవిత్రమైన వ్యక్తిని అనుకునే దానిలో చూసుకున్నారా? లేకపోతే పర్సనల్ ఇష్యూస్కి వస్తున్నప్పుడు దాన్ని పక్కదో పెట్టేటువంటి విషయాల్లో చూస్తున్నారా? ఐ డోంట్ నో వేర్ యు హ్యావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ దిస్ సమరటన్ ఉమెన్. ఈ సమరయ స్త్రీలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకున్నారో నాకు తెలియదు. అయితే అలాంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు ఎలా వచ్చాడు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఈ రాత్రి దాని నుంచి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వచనం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక. ఈ మాట ఎందుకు రాశాడు? సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించాడు? ఇది ప్రశ్న. ఇప్పుడు మనము ఈస్ట్ గోదావరిలో ఉన్నాం. జనరల్గా
దీని తర్వాత వెస్ట్ గోదావరి వస్తుంది, దాని తర్వాత కృష్ణా జిల్లా వస్తుంది. ఇది మనకున్నటువంటి మూమెంట్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. ఎవరైనా ఈస్ట్ గోదావరి నుంచి కృష్ణాకి వెళ్ళాలంటే స్ట్రైట్ అవే వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళిపోతారు. ఇది వాళ్ళు చేసేటువంటి పని, ఎటువంటి సమస్య లేదు. అయితే ఎవడైనా ఇక్కడ నుంచి రంపచోడవరం వెళ్ళి, భద్రాచలం వెళ్ళి, పాలవంచ వెళ్ళి, అక్కడి నుంచి సత్తుపల్లి వెళ్ళి, అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం వచ్చి, అక్కడి నుంచి విజయవాడ వచ్చాడు అనుకోండి, ఎందుకురా అలా వచ్చావనంటే నాకు వెస్ట్ గోదావరి ఇష్టం లేదు సార్, అందుకే దాన్ని అవాయిడ్ చేశానంటారు. మీకు అర్థం అవడం చెప్తాను. ఇది క్లారిటీ వచ్చిందా మీకు? యూదులు చేసేటువంటి పని ఏంటంటే, ఇక్కడ ఈస్ట్ గోదావరి దగ్గర యోదయ అనేది పెట్టుకోండి, వెస్ట్ గోదావరి దగ్గర సమరయ అనేది పెట్టుకోండి, కృష్ణా జిల్లా దగ్గర గలలియా అనేది పెట్టుకోండి. ఎవడైనా ప్రయాణం చేస్తే యోధియా నుంచి గలియాలకి వెళ్ళాలంటే స్ట్రైట్ సమరయ దాటి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళరు. వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ తిరిగి వెళ్తారు, డిస్టెన్స్ పెరుగుద్ది. స్ట్రైట్గా వెళ్తే 3 రోజులు అయ్యే ప్రయాణం చుట్టూ తిరిగి వెళ్తే 4 రోజులు అవుద్ది. 4 రోజులు అంటే 1 రోజు ప్రయాణం ఎక్కువ అవుతుంది. 1 రోజు ప్రయాణం ఎక్కువ అవుతుంది. ఎందుకు అలా చేస్తారు? సమరయులు అంటరాని వాళ్ళు, వాళ్ళ దృష్టిలో సమరయులు ఊరు వెలుపల ఉండేటువంటి వాళ్ళు, సమరయులు చెప్పులు వేసుకోకుండా ఉండేవాళ్ళు, సమరయులు వాళ్ళకి తాటాకులు కట్టుకునేవాళ్ళు, సమరయులు ఆడవాళ్ళు జాకెట్లు లేకుండా ఉండేవాళ్ళు. ఎందుకు చెప్తున్నారు సార్? ఇది మన దేశ పరిస్థితి. ఒకప్పుడు మన దేశ పరిస్థితి అది, వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి. ఆ సమరయ గుండా వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ యేసు ప్రభు వారు వెళ్ళాలని నిశ్చయించుకొని వెళ్తున్నాడు ఆయన. బహుశా శిష్యులు అడుగుండుంటారు, ఏమయ్యా ఎందుకనంటే, వెళ్ళాలి మనం, పదండి వెళ్ళాలి మనం. ఎందుకని ఈరోజు ఈ వాక్యాన్ని తీసుకున్నాను నేను? ఎందుకని నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావు? ఎందుకని ఈ మాటలు వింటున్నావు? దేవుడు నీతో మాట్లాడాలని ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు నీ దగ్గర. గుర్తుపెట్టుకోండి, దేవుడి అపాయింట్మెంట్ కోసం మనం వెయిట్ చేయం, మన అపాయింట్మెంట్ కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ టైం. నీ టైం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. నేను ఎప్పుడైనా రెడీయే. నేను ఎప్పుడు కూడా నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నాను. ఆర్ యూ విల్లింగ్ టు టాక్ టు మీ? నువ్వు నాతో మాట్లాడటానికి ఇష్టపడతావు? ఈ రాత్రి ఆయన ఈ మీటింగ్లోకి ఆయన వచ్చాడు. ఆయన ఎందుకో తెలుసా? నిన్ను కలవటానికి. నిన్ను మిమ్మల్ని కాదు నిన్ను. యు అలోన్. నీ ఒక్కడనే ఆయన కలవటానికి ఇష్టపడుతున్నాడు. ఆ తర్వాత ఏమైంది? అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. యేసయ్య మనిషి. యేసయ్య నీకు నాకు ఉండేటువంటివి అన్ని ఉన్నాయి ఆయనకే. మనిషి. నీకు దాహం వేస్తుంది, ఆయన కూడా దాహం వేస్తుంది. నీవు అలసిపోతావు, ఆయన కూడా అలసిపోతాడు. నీకు నిద్ర వస్తుంది, ఆయన కూడా నిద్ర వస్తుంది. నీకు ఆకలి వేస్తుంది, ఆయన కూడా ఆకలి వేస్తుంది. అయితే ఆయన మనిషిగా ఎందుకు వచ్చాడు? మనిషిగా వచ్చాడు కాబట్టి మనుషులు తనతో మాట్లాడటానికి అవకాశం దొరికింది. మనిషి కాబట్టి మనుషులు మాట్లాడటానికి అవకాశం దొరికింది. ఆయన మనిషి కాకపోతే, దేవుడైతే పూర్తిగా మనం ఎవరు ఆయన కలిసి ఉండేవాళ్ళం కాదు. నిజం చెప్తున్నా, కలిసి ఉండేవాళ్ళం కాదు. సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగొస్తే, దేవుడు నేను ఇశ్రాయేలుతో మాట్లాడతానంటే ఇశ్రాయేలు అన్న మాట్లాడి తెలుసా? వద్దు, నువ్వు మాట్లాడు, మేము మాట్లాడం. ఇఫ్ గాడ్ కమ్స్ టు యూ, యూ డోంట్ వాంట్ టు టాక్ టు హిమ్. మీకు భయం వస్తుంది, మీకు బాధ కలుగుద్ది, మీకు తలకాయ నొప్పి వస్తుంది. ఎందుకనంటే ఈయన దేవుడు, నాకున్న బాధ ఆయనకి చెప్పొచ్చో లేదో, నాకున్న కష్టం ఆయనకి చెప్పొచ్చో లేదో, అది ఆయనకి అర్థం అవుతో లేదో. ఇది మీకు ఉండేటువంటి ప్రశ్న. యేసయ్య మనిషి కాబట్టి, నువ్వు పడిన ప్రతి బాధ ఆయన పడ్డాడు కాబట్టి ఆయనతో వెళ్ళి చెప్పుకుంటే, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే మాట ఏంటి తెలుసా? అవునా, అదే బాధ నాకు కూడా ఉంది అంటాడు. పిప్పి పన్నుతో బాధపడేవాడు ఇంకో పిప్పి పన్నుతో బాధపడేవాడు కనబడితే ఎంత బాగుంటుందో. ఫెయిల్ అయినవాడికి ఇంకో ఫెయిల్ అయినవాడు కనబడితే ఎంత ఆదరణ ఉంటుందో.
ఎంత ఆదరణ ఉంటుందో. ఇద్దరు గర్భిణీ స్త్రీలు కలుసుకున్నప్పుడు ముఖాలు చూడండి ఎంత బాగుంటాయో. వాళ్ళ లాంగ్వేజ్ వేరుంటుంది, వాళ్ళ సిచ్యువేషన్స్ వేరుంటాయి. వాళ్ళు ఒక్కళ్ళే మాట్లాడుకోగలరు. అలాగా యేసు ప్రభుతో మాట్లాడితే ప్రతి విషయాన్ని ఆయన ఏమంటాడు తెలుసా? అది నా అనుభవం. నిన్ను ఇంట్లో వాళ్ళు మోసం చేశారా? యేసేనే తన మిత్రుడే మోసం చేశాడు. నీకు ఇష్టమైన వాళ్ళు నువ్వు దూరంగా ఉన్నప్పుడు చచ్చిపోయారా? లాజరు ఆ పరిస్థితుల్లో చచ్చిపోయారు. అతి కష్టమైన పరిస్థితిలో అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? గెత్సెమనే తోటలో అదే. రేపు నీకు పెద్ద పరీక్ష ఉన్నది, ఈ రాత్రి నీకు నిద్ర పట్టట్లేదా? గెత్సెమనే తోటలో యేసు ప్రభు పరిస్థితి అదే. నీకు దాహం వేసిందా? పరిస్థితి అదే. నువ్వు ఏ తప్పు చేపైనా ఏలెత్తు చూపించారా? పిలాతు పక్కన ఉన్నప్పుడు ఆయన పరిస్థితి అదే. ఏ దోషం చేయకపోయినా నిన్ను బూతులు తిట్టారా? ఏసే పరిస్థితి అదే. హీ గోస్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. హీ ఈజ్ హ్యూమన్. ఆయన మనిషి, ఆయన 100% మనిషి. ఆయన మనిషిగా నటించలా, మనిషి. ఆయన మనిషిగా అవతారం ఎత్తలా, ఆయన అవతారం కాదు. అవతారం అంటే కనుక స్టేజ్ మీద డ్రామా వేయటానికని ఒక అవతారం ధరించుకొని వెళ్ళిపోవటం కాదు. ఆయన మనిషి, మనిషి 100% హ్యూమన్. నీవు ఏ విధంగా మీ అమ్మ కడుపులో 9 నెలల పైన ఉన్నావో యేసు ప్రభువారు మరి అమ్మ కడుపులో 9 నెలల పైన అలాగే ఉన్నాడు ఆయన. ఒకటే ఒక డిఫరెన్స్, నీకు ఒక అమ్మ నాన్న ఉన్నారు, ఆయనకి నాన్న లేడంతే ఈ లోకరీత్యా. దట్స్ ఆల్. దట్స్ ఆల్. ఆయన కన్యక ద్వారా ఈ లోకములోకి వచ్చిన 100% మనిషి. ఆ తర్వాత 6వ వచనం, అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు అయిపోయింది. 10వ వచనం, అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పాను. యేసయ్య నాకు దాహం వేస్తుంది అన్నవాడు ఆయన అన్ని రకాలైనటువంటి పరుదులు ఛేదించుకొని వచ్చాడు. సమరయ అనే పరిధి దాటొచ్చాడు, స్త్రీ అనే పరిధి దాటాడు, ఒంటరి ఆమె అని పరిధి దాటాడు. ఒంటరిగా ఉన్నది ఈమె మంచిది కాదు అని తెలుసు, అయినా కూడా పరిధి దాటాడు. యేసయ్య అమ్మాయితో మాట్లాడటానికి ఆ అమ్మాయి మంచిదని కాదు, ఆ అమ్మాయి అవసరతలో ఉంది అని. ఈ రాత్రి దేవుడు నీ మంచితనాన్ని బట్టి నీతో మాట్లాడ్డా. ఆయన మళ్ళీ చెప్తున్నాను, నీ మంచితనాన్ని బట్టి ఆయన నీతో మాట్లాడు. ఆయన కృపను బట్టి నీతో మాట్లాడతాడు, ఆయన ప్రేమను బట్టి నీతో మాట్లాడతాడు. ఆ ప్రేమతో ఆమెతో మాట్లాడుతూ అన్నాడు, అమ్మా నేను నీళ్ళు ఇవ్వగలను అని అంటే అందుకు ఎందుకు అడుగుతున్నావా నన్ను నీళ్ళు అంటే, నేనెవరినో నీకు తెలిస్తే ఆ ప్రశ్న వేయవు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నట్టు ఇంకేమీ లేదు, ఆ జీవజలము ఎలాగూ నీవు దొరుకును. జీవజలము, హ్యావ్ యు అండర్స్టూడ్ దట్ వర్డ్? జీవజలము. ఒకవేళ సమరీ స్త్రీకి అసలు ఏమీ తెలియదు అనుకో, జీవజలం అంటే ఏంటి అని ఉండేది అనలామే. మీకు అర్థమవుతుందా? జీవజలం అంటే ఏంటండి అని ఉండేది. అనలేదమ్మా ఆ మాట, అనలా. ఎందుకు అనలేదు? ఆమెకి లేఖనాలు కొద్దో గొప్ప తెలిసేమో. ఎడారిలో జీవజలాన్ని కలిగించేటువంటి వాడు ఆయనే, నీటి బుగ్గలు పుట్టించేటువంటి వాడు ఆయనే. నేను జీవజలాన్ని అని అంటే బకెట్తో తెచ్చేది కాదు, అది తోడితే వచ్చేది కాదు. జీవజలం, లివింగ్ వాటర్, అది నేను ఇవ్వగలను. ఐ కెన్ గివ్. యేసు ప్రభువారు ఒక్కసారిగా నీరు అనేటువంటి పరిస్థితిని ఉపయోగించి దాహం అనేటువంటి స్థితిని తాను బహిర్గతం చేసి దాంట్లోంచి జీవజలం నేను ఇవ్వగలను అని చెప్పడం దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే 13వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పడను దప్పిగొనడని, నేను నీకిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఎంత బ్యూటిఫుల్గా ఆ యొక్క సిచ్యువేషన్లో తీసుకొచ్చాడు. ఐఎమ్ మ్యాన్, నేను మనిషిని. ఐఎమ్ థర్స్టీ, నాకు దప్పికొన్నది. ఐఎమ్ టైర్డ్, నేను నిరసించిపోయాను. క్యాన్ యూ ప్లీజ్ గివ్ మీ వాటర్ అని ఒక సంభాషణ మొదలుపెట్టి, అమ్మా నీ దగ్గర నేను నీళ్లు అడుగుతున్నాను కానీ నా దగ్గర వేరే నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు తాగితే నీకు ఇంకెప్పటికీ దప్పికేదు. అవునా?
వీళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉన్నది. యేసు ప్రభు మాట్లాడుతుంది ఆత్మీయ నీరు గురించి, ఆమె మాట్లాడుతుంది రోజు తాగే నీరు గురించి. బట్ స్టిల్ కాన్వర్జేషన్ ముందుకెళ్ళిపోతుంది. యేసయ్య అంటున్నాడు, నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగితే మళ్ళీ దప్పికొను. మనం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఇది నాకు చాలు అని ఎప్పుడైనా నువ్వు అనగలవా? ఒకవేళ మందు కొట్టేవాడు అనుకోండి, మందు కొట్టేవాడు అని నేను కొంతమంది కుర్రలను చూశాను, అర్థమైందా? వాళ్ళతో నేను డైలాగులు కూడా వేశాను. నేను బాగా బీర్ తాగేవాడిని అప్పట్లో, బిగినింగ్లో. ఆ తర్వాత విస్కీ, రమ్ము అవి వచ్చినాయి. బీర్ తాగేటువంటి దినాల్లో ఫస్ట్ టైం బీర్ తాగితే ఒక బాటిల్ తాగంగానే, బాటిల్ దాకా తాగరు, ఒక గ్లాస్ తాగంగానే కళ్ళు తిరిగిపోవటం, వాంతులు అయిపోవటం జరుగుతూ ఉండేది. అయితే నెమ్మదిగా పెరుగుద్ది. ఎట్ ఎ టైం 5 బాటిల్స్ తాగగలిగే స్థాయికి వచ్చాను నేను. 5 బాటిల్స్ తాగి స్టడీ, అది స్థాయి, అర్థమైందా? లెవెల్ పెరగటం అంటే అది లెవెల్ పెరగటం. ఒకవేళ ఎవడైనా బీరు తాగడం మొదలుపెట్టి సంవత్సరం తర్వాత కలిసి అప్పుడు కూడా ఒక బాటిలే తాగితే వాడిని ఏమంటుందా? సార్ ఏరా ఇంకా ఒక బాటిలేనా, ఇంకా ఒక బాటిలేనా, బచ్చగాడు రేడే. ఎందుకో తెలుసా? ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఇది నాకు తృప్తినిస్తుంది అని బీర్ మొదలు పెడితే ఒక బీర్ సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎక్కడ దాకా తెలుసా? కక్కి కూర్చోవాలి. కానీ మళ్ళీ కడుక్కున్నాక మళ్ళీ బీర్ కావాలనిపిస్తుంది. అలాగేదన్నా చూడు, సిగరెట్లు పెట్టి తాగుతాను సార్ నేను. పెట్టితో మొదలు పెట్టడాడు, ఒక సిగరెట్తో మొదలు పెడతాడు. సినిమాలు మహా అయితే వారం కూడా మొదలు పెడతాడు, ఒక స్థాయికి వచ్చేప్పటికి సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా చూస్తూనే ఉంటాడు. ఈ ప్రపంచంలో ఏది నీకు తృప్తినివ్వగలదా? అందుకే బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంది, ఏ దిల్ మాంగే మోర్. ఈ హృదయం ఎప్పుడు కోరుకుంటూనే ఉంటుంది. కానీ ఏసేమంటాడు తెలుసా? ఈ ప్రపంచంలో ఏదైనా ఇంకా కావాలని, డబ్బు ఇంకా కావాలి, ఏదైనా సరే, జూదం ఇంకా కావాలి, ఐ వాంట్ మోర్. కానీ ఏసేమంటాడు తెలుసా? నేను ఇచ్చేటువంటి ఈ నీళ్లు తాగితే ఏమంటాడు తెలుసా? ఏ దిల్ నా మాంగే మోర్. ఇంకా నాకేం అవసరం లేదు, ఇది ఒక్కటి చాలు, ఇది నాకుంటే ఇది ఒక్కటి చాలు, నాకు ఇంకా ఇంకేమొద్దు. ఇది తృప్తినిచ్చింది నాకు, ఇది పరిపూర్ణతనిచ్చింది నాకు. దిస్ ఈజ్ ఇనఫ్. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుకి యాడ్ చేయాల్సింది ఏమీ లేదు, తీయగలిగే దమ్ము లేదు ఎవడికే. యూ కెనాట్ యాడ్ ఎనీథింగ్ టు జీసస్. యేసయ్యకి ఇంకేమన్నా కలపమంటారు? లేదా, యేసయ్య పరిపూర్ణం. రౌండ్ పూర్తి అయిపోయింది. రౌండ్ పూర్తయిన తర్వాత కలిపితే అది రౌండ్ అవదు. యూ కెన్ యాడ్ నథింగ్ టు ఎ సర్కిల్. సర్కిల్కి యాడ్ చేయగలిగేదా ఉందా? నథింగ్. వెన్ జీసస్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్, యు ఆర్ ఎ కంప్లీట్ సర్కిల్. యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తే నువ్వు ఒక పరిపూర్ణ గుండ్రం అయిపోయావు. నథింగ్ క్యాన్ బి యాడెడ్ టు ఇట్. ఏమి యాడ్ చేయలేవు దానికి, ఏమి యాడ్ చేయలేవు. అమ్మా, నేను ఇచ్చేటువంటి నీళ్లు నీకు నిత్య జీవం అవుతుంది. నేనిచ్చి నీళ్లు తాగి వాడెవడును దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో. అంటే అర్థమైంది కదా సార్? అది పూర్తిగా వస్తూనే ఉంటుంది. ఆ ఆస్వాదం, ఆ అనుభవం, ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ అనుభూతి తన్మయత్వంలో తీసుకెళ్ళి అలా పడిపోతాం. దీన్నే ఒక విధంగా చెప్పాలంటే యోహాను భక్తుడు పద్మస్ ద్వీపంలో ఏమంటాడు తెలుసా? నేను చచ్చిన వారి వలె పడి ఉంటేనే. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యేసయ్య ఆ విధంగా చెప్పాడు. యేసు, నువ్వు వెళ్ళి నీ పెనిమిట్టును, 16వ వచనం, నువ్వు వెళ్ళి నీ పెనిమిట్టును పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. యేసయ్య మన జీవితంలోకి ఒక సంభాషణ ద్వారా దగ్గరకు వస్తే జాగ్రత్త వినండి. సంభాషణ ద్వారా దగ్గరకు వస్తే జాగ్రత్త వినండి. సంభాషణ ద్వారా దగ్గరకు వస్తే ప్రశ్న ద్వారా లోనకు వస్తాడు. ప్రశ్న ద్వారా లోనకు వస్తాడు. క్యాన్ ఐ కమ్ ఇన్? అదో ప్రశ్న. క్యాన్ ఐ సిట్ హియర్? ప్రశ్న. ఒక ప్రశ్న ఆయనకు జవాబు ఇస్తే అది ఆయన్ని మనలోకి తీసుకొస్తుంది. ఈయన అడిగిన ప్రశ్న, నీ పెనిమిటిని తీసుకురా అంటే, యేసు ప్రభువారు పెనిమిటిని తీసుకురా అని అన్నప్పుడు ఆమెకి ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలీదా? తెలుసు. బైబిల్లో చాలాసార్లు ఈ ప్రశ్నలు అడిగారు. ఆదాము ఎక్కడున్నావు?
ఏసైకి తెలీదా? లేదా దేవుడికి తెలీదా? ఎందుకు అడిగాడు? దానికి జవాబు ఆదాము జీవితంలోకి వచ్చింది. కయ్యని అడిగాడు, ఏబేలు ఎక్కడున్నాడు? ఏబేలు ఎక్కడున్నాడు? ఏలియాని అడిగాడు, ఏలియా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? యాకోబు నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? ఎందుకు అడిగాడు ఈ ప్రశ్నలు? తెలుసుకోవడానికి కాదు, కళ్ళు తెరపించడానికి. తెలుసుకోవడానికి కాదు, కళ్ళు తెరిపించడానికి. దేవుడు వాక్యం ద్వారా మన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం మన జీవితంలో పనిచేయటం మొదలు పెడితే చేసే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? మనము జవాబు చెప్పలేని ప్రశ్నలు మన ముందు నిలబడతాయి. బయటవాడు అడిగే ప్రశ్నలకి మన దగ్గర జవాబులు ఉంటాయి. మన గుండె లోతుల్లోంచి వచ్చే ప్రశ్నలకి జవాబు ఉండదు. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఐ హ్యావ్. కానీ బయట ఎవడని అడిగితే నేను చెప్పగలుగుతాను జవాబులు. యేసయ్య ఆమె తనని అడుక్కోవాల్సిన ప్రశ్న అడిగాడు, నీ పెనిమిట్టను తీసుకొని రా అని అంటే, ఆవిడ నాకు పెనిమిట్ లేదు, అది ఇది అని చెప్పినప్పుడు, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిట్టు కాడు, సత్యమే చెప్పిదివి. అప్పుడు స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. జీసస్ మొదట మనిషి. జీసస్ నిత్య జీవం ఇస్తానంటున్నాడు. జీసస్ జీవజలం ఇస్తానంటున్నాడు. జీసస్ ఆ అమ్మాయి జీవితం అంతా బయట పెట్టాడు. ఏం అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలి? నాకు నెమ్మదిగా అర్థమవుతుంది ఏంటంటే, యేసయ్యకి 2వ కోణం ఉందని. ఒకటి జీసస్ హ్యూమన్ బీయింగ్, మనిషి. రెండోది యేసయ్య దేవుడు. ఆయన మనిషి కాబట్టి నాతో రిలేట్ అవ్వగలుగుతున్నాడు. ఆయన మనిషి కాబట్టి నేను ఆయనతో మాట్లాడగలుగుతున్నాను. ఆయన మనిషి కాబట్టి నా మనోభావాలు ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన మనిషి కాబట్టి నా శోధనలు ఎలా ఉంటాయో ఆయనకి తెలుసు. అన్ని విషయాల్లో మన వలె శోధింపబడ్డాడు కాబట్టి, మనతో సహానుభావం కలిగిన వాడు కాబట్టి, మనలాగా ఆయన పాపం చేయలేదు కాబట్టి, చివరి దాకా పోరాడాడు కాబట్టి, పోరాటం యొక్క అంతిమ స్థాయి తెలుసు కాబట్టి ఆయనతో మాట్లాడితే ధైర్యంగా మాట్లాడచ్చు. అందుకే కృపా సింహాసనం వద్దకు చేరుదాం అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15-16 వీ కెన్ కాన్ఫిడెంట్లీ స్పీక్ టు హిమ్. ఎందుకో తెలుసా? హీ కెన్ అండర్స్టాండ్. నువ్వు పరీక్షలు రాసావు 5, అందుట్లో ఒక ఎగ్జామ్ చాలా టఫ్గా వచ్చింది, మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయ్యావు. ఇంకో మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయినోడు కనబడితే మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. ఏడుస్తూ మాట్లాడు. అరే నీకు ఎక్కడ పోయింది? అరే 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ అర్థం కదా, సేమ్ రా నా పొజిషన్. అంటే వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ చూస్తే ఎంత ఆత్మీయంగా మాట్లాడుకుంటారో తెలుసా? ఎందుకో తెలుసా? దే వెంట్ త్రూ ద సేమ్ ప్రాబ్లం. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అలాగే మాట్లాడచ్చు. ఎందుకు తెలుసా? హీ వెంట్ త్రూ సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఆయన వెళ్ళాడు కాబట్టి హీ కెన్ అండర్స్టాండ్ యూ. ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు. హీ కెన్ అండర్స్టాండ్ యూ. అండ్ ద సేమ్ టైం ఆయన గాడ్, దేవుడు కాబట్టి ఆయన సమస్యను పరిష్కరించగలడు. నీతో పరిచయం ఏర్పరచుకొని నీకు మాట్లాడటానికి ఒక అవకాశం కల్పించాడు. అది మానవుడు, అందుబాటులోకి వచ్చాడు మానవుడు. రెండోది ఆయన దేవుడు పరిష్కరించగలడు. యేసు ప్రభువారు పరిష్కరించడానికి నువ్వు అనుమతిస్తే పరీక్షిస్తావు. అందుకే ప్రశ్నలు వేశాడు. ఆ అమ్మాయి అనుమతి ఇచ్చింది. ఇక చివరికి వచ్చేటప్పటికి 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను. మీకు అర్థమవుతుందా? ఈమెకి థియాలజీ బాగా తెలుసు, హిస్టరీ బాగా తెలుసు, ప్రాఫెసీ బాగా తెలుసు. యెషయా గ్రంథం తెలుసు ఆవిడికి, మీకా గ్రంథం తెలుసు ఆవిడికి, జకరియా గ్రంథం తెలుసు ఆవిడికి. అందుకే మాట ఉపయోగించేసింది. మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, అంటే ఆమెకు నీడ్ ఫర్ గాడ్ ముందు క్రియేట్ చేశాడు. నీడ్ ఫర్ గాడ్, దేవుని యొక్క అవసరత నాకుంది. నా జీవితాన్ని మార్చగలిగేది దేవుడు ఒక్కడే. నాకున్నటువంటి ఈ గతాన్ని తుడిచివేయగలిగేది దేవుడు ఒక్కడే. నా ఒంటరితనానికి జవాబు దేవుడు ఒక్కడే. అది రియలైజ్ అయ్యేటట్లు చేశాడు. ఆమె రియలైజ్ అయిపోయింది. అయ్యా దీనంతటికి జవాబు ఇవ్వగలిగాడు మెస్సయ్య ఒక్కడే. అవునా? అర్థమైపోయింది నీకు? హలో మేడం, ఏంటి?
ఆ మెస్సయ్య నేనే, ఆ మెస్సయ్య నేనే. యేసయ్య చక్కగా ఆమెతో కాన్వర్సేషన్ చేసి, యేసు నీతో మాట్లాడుచున్న నేనే, ఐ యామ్, నేనే, ఐ యామ్, నేనే ఆయనను అని ఆమెతో చెప్పాను. ఆమె ఏం చేసిన ఉంటుంది? ఖచ్చితంగా యేసు ప్రభుని అంగీకరించిన ఉంటుంది. ఎలా తెలుసు అని అంటే 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, జాతవనండి, ఆమె కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి, ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా ఎందుకు వచ్చేది? మనుషులు చూడటం ఇష్టం లేదు కాబట్టి, మనుషులతో మాట్లాడటం ఇష్టం లేదు కాబట్టి, మనుషులు ప్రశ్నిస్తే గతంలోకి వెళ్ళటానికి ఆవిడికి ఇష్టం లేదు కాబట్టి అవాయిడ్ చేసింది. కానీ ఇప్పుడు ఆమె మనుషుల దగ్గరికి వెళ్ళింది. ఆవిడికి ఏమంటే చిరాకు? గతం అంటే చిరాకు. ఆమెకి ఏమంటే చిరాకు? తన జీవితం అంటే చిరాకు. తన జీవితం గురించి ఎవరైనా మాడితే ఆవిడకి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఏం చేసిందో చూడండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ, అయ్యా నా గలీజ్ పనులన్నీ ఈయన బయట పెట్టాడినా, నాకు అసఖ్యమైనటువంటి నా జీవితం అంతా బయట పెట్టాడినా అని కోపంతో చెప్పట్లా, అని బాధతో చెప్పట్లా, జాగ్రత్తగా బాధతో చెప్పట్లా, కోపంతో చెప్పట్లా. ఆమె చెప్పే విధానం, అసలు గతాన్ని చూసే విధానం మారిపోయింది ఒక్క క్షణంలో. మీకు ఈ ముఖ చిత్రాన్ని మేము ముందు పెడతాను. గతాన్ని చూడటం అంటే ఏంటో మీకు తెలియడానికి. మనకి పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు. రాజులు తమ గొప్పతనాన్ని చాటి చెప్పుకోవడానికి అప్పుడప్పుడు వేటకెళ్ళేవాళ్ళు. ఎందుకు వేటకెళ్ళేవాళ్ళు? అడవి మృగాల్ని చంపేవాళ్ళు, సింహాల్ని చంపేవాళ్ళు, పులుల్ని చంపేవాళ్ళు. నేను పులిని చంపాను అంటానికి రుజువు ఏంటంటే, ఎక్కడైతే రాజుగారు కూర్చొని అందరితో మాట్లాడతారో ఆ గోడ మీద పులి చర్మం ఉంటుంది. అది రాజుగారు చంపింది. అయితే ఒకవేళ ఒక 70-80 ఏళ్ల క్రితం ఉన్నటువంటి రాజులైతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, పులిని చంపి ఆ పులి మీద కాలేసి గన్ను చేతిలో పట్టుకొని ఫోటో దిగి ఆ ఫోటో పెట్టుకునే వాళ్ళు అక్కడ. ఇప్పుడు జాగ్రత్త చూద్దాం, ఈ పిక్చర్ మీకు ఎందుకు ఇచ్చానని. పులి బతిగా ఉంది, అక్కడి నుంచి ఉంది. రాజుగారు ఇక్కడ ఉన్నారు. రాజుగారికి ఏమేస్తుంది? భయం. ఎందుకని? ఆ పులి తినేస్తుంది, ఆ పులిని చంపేస్తుంది. ఆ పులి ఈయన్ని చంపుద్ది, ఆ పులి ఈయన్ని తినుద్ది, ఆ పులి ఈయనకి భయాన్ని కలిగించింది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ నెంబర్ 1. అయితే ఆ పులిని చంపాడు. ఇప్పుడు ఆ పులి ఎక్కడుంది? కాలు కిందకు వచ్చింది. ఏదైతే నిన్ను భయపెట్టిందో దాన్ని చంపితే అది నీ కాలు కింద ఉంటుంది. ప్రపంచానికి చెప్తావు, ఇదిగో పులి, ఇది నన్ను ఒకప్పుడు భయపెట్టింది, ఇప్పుడు నేను చంపేసేదాన్ని. ఆ పులి ప్లేస్లో నీ గతాన్ని పెట్టు, పులి ప్లేస్లో నీ అపరాధ భావాన్ని పెట్టు, పులి ప్లేస్లో నువ్వు చేసిన తప్పుడు పనులు చెప్పు. అది నీకు భయాన్ని కలిగించింది, అది నిన్ను తినేస్తుంది, అది నిన్ను మింగేస్తుంది. యేసయ్య దగ్గరకు వస్తే దాన్ని కాల్చి నీకు ఇస్తాడు, చంపేసేస్తాడు. దాన్ని ఇప్పుడు మర్చిపో, చెప్పే విధానం మారిపోతుంది. నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని చెప్తా, నేను ఒకప్పుడు కెమెరా డాన్సర్ని చెప్తా. పౌలు గారు నేను హింసకుణ్ణి, దూషకుణ్ణి చెప్పాడు. దట్స్ నో ప్రాబ్లం ఎట్ ఆల్, దట్స్ మై పాస్ట్. నీకు మాట చెప్తున్నా, కెన్ యూ స్పీక్ అబౌట్ యువర్ పాస్ట్ లైక్ దాట్? నీ గతం గురించి చచ్చిన సింహంలాగా చూసి చెప్పగలవా? నీ గతాన్ని చచ్చిన పులిలాగా చూసి మాట్లాడగలవా? కాలు కింద పెట్టి గన్ను చేతిలో పెట్టుకొని మాట్లాడగలవా? కెన్ యూ స్పీక్? ఈ అమ్మాయి ఆ విధంగా మాట్లాడటానికి ఒక ట్రైనింగ్ క్యాంప్కి ఏమి వెళ్ళలేదామె. ఆమె ఎవరో పాస్టర్ గారు బోధిస్తే ఆమె ఎలా చెప్పాలో ఆమె ఏం చెప్పాలా, వెళ్ళి చెప్పేస్తుంది. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని వారితో చెప్పగా, సార్ మొత్తం చెప్పేశాడు సార్. నేను మీకు చెప్పడానికి నాకు ఇప్పుడేం సిగ్గులేదు సార్, ఇప్పుడు మీకు చెప్పడానికి నాకేం భయం లేదు సార్. నా గతం మీద నాకు భయం పోయింది ఒక్కసారిగా. ఐ కెన్ స్పీక్. సాక్ష్యం ఇచ్చింది. ఆ సాక్ష్యంతో ఆ ఊరోళ్ళంతా వాళ్ళేం మారలా. సూచన ఇదే, బోర్డుగా తీసుకున్నారు. ఈయన క్రీస్తు కాడా అంటే సమరీ స్త్రీని పట్టుకోలా, ఈయన క్రీస్తు కాడా అనే బోర్డు చూసుకొని పరిగెత్తుకుంటా యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యని ప్రశ్నలు అడుగుతూ ఉంటే యేసయ్య దగ్గర వాళ్ళు సమాధానం పొంది, డు యు నో వాట్ దే సెడ్? వావ్, అమ్మా
నువ్వు చెప్పావని కాదు, నువ్వు చెప్పావు కానీ ఈయన చెప్పిన మాటలు మేము విన్నాం కదా, ఇప్పుడు మేము నమ్ముతున్నాం. వి బిలీవ్. 39, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోకి సమరయల్లో అనేకులు ఆయన యందు విశ్వాసించరి. అనేకులు ఆయన యందు విశ్వసించరి. వావ్! నీ సాక్ష్యం, నీ మారిన జీవితం 10 మందిని తీసుకురావటం, 10 మందిని ప్రభు దగ్గరికి తీసుకురావటం, అది జరుగుతుంది. హ్యాజ్ ఇట్ హ్యాపెన్? హ్యాజ్ ఇట్ హ్యాపెన్? ఎంతమందికి నీ సాక్ష్యం ప్రభు దగ్గరికి ఆకర్షించడానికి దోహదపడింది? అమ్మాయి 5గురితో తిరిగి 6వ వాడితో తిరుగుతున్నటువంటి చెడ్డ మనిషి, చర్చికి వచ్చే మనిషి, మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, బైబిల్ తెలిసిన మనిషి, థియాలజీ తెలిసిన మనిషి, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో, ఆ జీవ జలాన్ని ఆమె పొందిందో, ఆ నిత్య జీవాన్ని తాను అనుభవించిందో, యేసుని మెస్సీగా స్వీకరించిందో, వెళ్ళి ఊరిని మోసుకొచ్చింది. ఇట్ డిడ్ నాట్ టేక్ డేస్, ఇట్ డిడ్ నాట్ టేక్ వీక్స్, ఇట్ టేక్ ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాలు. షీ వెంట్ అండ్ బ్రాట్ ద విలేజ్, ఆ గ్రామాన్ని తీసుకొచ్చింది. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ? మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? హ్యావ్ యూ కమ్ టు జీసస్ క్రైస్ట్, ద లివింగ్ వాటర్? జీవ జలమైనటువంటి యేసు ప్రభు దగ్గరికి మీరు వచ్చారా? ఆ జీవ జలపు ఊట నీలో ఉందా? నీకు తృప్తి యేసయ్య ఇవ్వగలిగాడా? ఆ తృప్తి నీ లేకపోతే ఎక్కడో వచ్చా ఎవరో ఒకరి దగ్గర ఆ తృప్తి కోసం జీవితాంతం ప్రాధేయపడుతూనే ఉంటాం. ఇస్ దాట్ యువర్ లైఫ్? ఆర్ కెన్ యూ సే ఐ హ్యావ్ ఇనఫ్, నాకు చాలేది, ఐ హ్యావ్ ఇనఫ్? ఆ మాట చెప్పగలుగుతాం. ఫ్రెండ్స్, సమరయ స్త్రీలాగా మీరు కూడా ఒంటరితనంలో ఉన్నారు. యేసయ్య మీ దగ్గరికి జవాబు తీసుకొచ్చాడు. ఖచ్చితంగా మీలో ప్రశ్నలు లేవనెత్తుని ఉంటాయి. ఆ ప్రశ్నల ద్వారా ఆయన మనసులోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. చివరికి యేసయ్య అంటున్నాడు, నీకు జవాబు ఇచ్చేది నీదే. నీ గతాన్ని తుడిచేయగలిగింది నేనే. నీ గతాన్ని వేరే దృక్పథంతో చూడగలిగేటట్లు చేయగలిగేది నేనే. కెన్ యూ బిలీవ్ ఇన్ మీ? నా యందు విశ్వాసం ఉంచగలవా? తలంచండి, కళ్ళు మూసుకోండి. మా దేవా, మా ప్రభువా, సమరయ స్త్రీ, చాలాసార్లు ఈ అధ్యాయాన్ని మేము చదువుకుంటూ వచ్చాం. చాలాసార్లు ఈ అధ్యాయం మీద ప్రసంగాలు విన్నాం. ప్రభువా, ఇందులో ఉన్నటువంటి సమరయ స్త్రీ నాలాంటిది అని నేను చూడగలుగుతున్నాను. షీఈస్ జస్ట్ లైక్ మీ, షీఈస్ జస్ట్ లైక్ మీ. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన నువ్వు నన్ను కూడా వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఆడియన్స్లో అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రభా, వెతుక్కుంటూ వచ్చావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రభా. అయితే సంభాషణ కొనసాగింది, ప్రశ్న వేశావు, జవాబు గుండెల్లోకి దిగింది ప్రభా. దానికి నువ్వు పరిష్కారం ఇచ్చావు. నేను జీవజలాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను. మెస్సయ్యను నేను, మెస్సయ్యను నేను. నీ గురించి అంతా తెలిసి చెప్తున్నాను ఈ మాట. నీ గురించి నాకు మొత్తం తెలుసు. సిగ్గుపడాల్సిందేం లేదు, నువ్వు భయపడాల్సిందేం లేదు. జస్ట్ టెల్ మీ, నాతో చెప్పు, ఐ విల్ టేక్ కేర్. ఎంత స్పష్టంగా చెప్తున్నావు ప్రభా. ఇక్కడున్నటువంటి వాళ్ళు ఎవరైనా 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 ఇంకా నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించకుండా జీవితాన్ని గడిపేస్తుంటే మళ్ళీ ఇలాంటి సమయం రాదేమో, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదేమో. ప్రభా, అవకాశం ఉన్నప్పుడే, మీరు సమయం ఇచ్చినప్పుడే అంగీకరించగలటకు సహాయం చేయండి ప్రభా. ఈ అద్భుతమైన సమయానికి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.